square of the numbers, square of the numbers, square of the numbers containing, square of the numbers containing, square of the numbers containing only ones, square of the numbers containing only ones. ఒకట్లు ఎక్కడ ఉంటాయి? చాలా ఇంట్రెస్టింగ్ మెథడ్ సార్. 11 స్క్వేర్ ఈజ్ 121. 11 స్క్వేర్ ఈజ్ 121. ఇక్కడ ఎన్ని డిజిట్లు ఉన్నాయి? 2 డిజిట్లు ఉన్నాయి, రైట్? 2 డిజిట్లు ఉంటే 2 వరకు వెళ్ళండి, మళ్ళీ వెనక్కి రండి. 11 స్క్వేర్ ఈజ్ 121. ఈ 2 డిజిట్ల మధ్యలో ఒక 0 పెట్టుకున్నా, ఈ 2 డిజిట్ల మధ్యలో ఒక 0 పెట్టుకున్నా. రైట్ సైడ్ కూడా 2 డిజిట్ల మధ్యలో ఒక 0 పెట్టుకోండి, 2 డిజిట్ల మధ్యలో ఒక 0 పెట్టుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. 11 స్క్వేర్ ఈజ్ 121. 101 స్క్వేర్ 2 డిజిట్ల మధ్యలో ఒక 0 పెట్టుకున్నా. రైట్ సైడ్ కూడా 2 డిజిట్ల మధ్యలో ఒక 0 పెట్టుకోండి, 2 డిజిట్ల మధ్యలో ఒక 0 పెట్టుకోండి. 2 డిజిట్ల మధ్యలో 2 సున్నాలు పెట్టుకున్నా, 2 డిజిట్ల మధ్యలో 2 సున్నాలు పెట్టుకున్నాను. 2 డిజిట్ల మధ్యలో 2 సున్నాలు పెట్టుకోండి. 1002001, 1002001. అర్థమైంది కదా సార్? సపోజ్గా 10001 స్క్వేర్ ఆన్సర్ ఎంత? 100020001, 200001, 2000. 11 స్క్వేర్ 101 స్క్వేర్ 1001 స్క్వేర్. ఇది మీకు ఓన్లీ 1. నా ఇది ఈ ఓన్లీ 1 ఎక్కడి నుంచి వచ్చింది? ఓన్లీ 1 ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇక్కడ 117 హోల్ స్క్వేర్ ఉంది, 11 స్క్వేర్ నుంచి వచ్చింది. ఇది ఇంకోటి కూడా 11లో అది ఉంది, అది నేను స్పెసిఫిక్ టెక్నిక్లో చెప్తాను. సార్ ఇది గనక ఆన్సర్ ఆప్షన్లో ఉంటే ఏం చేయాలి? ఆన్సర్ ఆప్షన్లో ఉంటే ఏం చేయాలి? 117 హోల్ స్క్వేర్. ఇది చూడండి సార్, 13869, 13689, 13679, 137. Suppose if I take 13769, ఇది చూడండి సార్, 117 హోల్ స్క్వేర్, 13869, 13689, 13679, 13769. టక్ ఇమీడియట్గా చూడంగానే మనకు ఒక ఐడియా వస్తుంది. ఐడియా ఏంటంటే లాస్ట్ 2 డిజిట్లు ఏంటి? 17. లాస్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. 2 డిజిట్లు 17 కనుకుంటే 100 కంటే ఎక్కువ ఎంత ఉంది? 17. 17 స్క్వేర్ ఎంత? 289. 17 స్క్వేర్ ఎంత? 289. లాస్ట్ 2 డిజిట్లు 89 అయి ఉండాలి. ఎందుకు? మనం ఒక లాజిక్ డిస్కస్ చేసాము. ఎక్స్ స్క్వేర్ 100 ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్, లాస్ట్ 2 డిజిట్స్ ఇట్ ఈజ్ సేమ్. లాస్ట్ 2 డిజిట్లు ప్రీవియస్ డెమో క్లాస్లో మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేసాం. ఎక్స్ స్క్వేర్ 100 ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్, లాస్ట్ 2 డిజిట్స్ ఇట్ ఈజ్ సేమ్. 117 స్క్వేర్, 117 అనేది 17 ఎక్కువ. 17 స్క్వేర్ ఈజ్ 289. లాస్ట్ 2 డిజిట్లు 89. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి సార్, దీని డిజిటల్ సమ్ ఎంత? 7 ప్లస్ 1 8, 8 ప్లస్ 1 ఎంత? 9. 9 స్క్వేర్ ఎంత? 81. 9. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. అది కాకుండా మీరు ఏదైనా లాజిక్ యూజ్ చేయొచ్చు. లాస్ట్ 2 డిజిట్లు చూద్దాం. లాస్ట్ 2 డిజిట్లు ఇది ఇక్కడ చూడండి సార్, 4 19s are 76 ప్లస్ 3 79 తప్పు, రైట్? ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. దీని డిజిటల్ సమ్ ఎంత చూడండి? 7 ప్లస్ 6 13, 16 17. 17 డిజిటల్ సమ్ ఎంత? 8. ఒక నంబర్ యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 1 4 7 9 ఉండాలి. అలా కూడా మనకు వచ్చిన దాంతో డిలీట్ చేసుకోవచ్చు. ఈ లాజిక్ చాలా ఇంపార్టెంట్. ఎక్స్ స్క్వేర్ ఒక నంబర్ 100 కంటే ఎక్కువ ఎంత ఉంది? దాని స్క్వేర్. 100 కంటే తక్కువ ఎంత ఉంది? దాని స్క్వేర్. 100 ప్లస్ 17 హోల్ స్క్వేర్, 100 మైనస్ 17 హోల్ స్క్వేర్. దీన్నంతగా కూడా నేను నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 117 స్క్వేర్. నా ఇక్కడ చూస్తే గనక
414 హోల్ స్క్వేర్ చేయాలి. 414 హోల్ స్క్వేర్ చేయాలి. 414 హోల్ స్క్వేర్ చేయాలి. 3 డిజిట్ నంబర్కి స్క్వేర్కి ఏంటి? ఒకటేమో 41 ప్లస్ స్లాష్ 4, ఇంకోటి ఏంటి 4/14. 4/14. ఏది ఈజీ? ఇది ఈజీ. 41 స్క్వేర్ కొంచెం కష్టపడితే కానీ అది మనము 1681 అని చెప్పలేము. 4/14 స్క్వేర్. సో దీని ఆన్సర్ ఎంత? ఏ స్క్వేర్. నెక్స్ట్ ఈజ్ 2. ఈ మెథడ్ కంటే ఈ మెథడ్ యూజ్ చేసుకోండి. 2 × 4 × 14 /14 స్క్వేర్. ఇది 16. ఇది 56, 112. 114 స్క్వేర్ ఈజ్ 196. లాస్ట్ 2 డిజిట్లు ఎంత వచ్చింది? 96. 1 క్యారీడ్. 112 + 1 113. 13. 1 క్యారీడ్. 171396. సో ఈ 2 మెథడ్స్లో నేను ఏది ఎక్కువ బెటర్గా యూస్ చేసుకోవాలి అనే డౌట్ నాకు వస్తే నేను ఆ నంబర్ యొక్క వాల్యూ మీద చూస్ చేసుకుంటాను. ఒకటేమో 41 with 4, ఇంకోటేమో 4 with 14. 4 with 14 అనేది క్వైట్ ఈజీ కాబట్టి నేను ఈ లాజిక్ యూజ్ చేశాను. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. టక్కుని ఇది చెప్పంగానే ఒక స్టూడెంట్కి డౌట్ రావచ్చు, 988 స్క్వేర్. సార్ ఈ నంబర్ గనుకుంటే ఎట్లా సాల్వ్ చేయాలి? ఒకటేమో 98 with 8 అయింది, ఇంకోటేమో 9 with 88 అయింది. ఒకటేమో 98 with 8 అయింది, ఇంకోటి 9 with 88 అయింది. అంటే ఇక్కడేమో 98 స్క్వేర్ చేయాలి, ఇక్కడేమో 88 స్క్వేర్ చేయాలి. రెండు కష్టం కదా సార్? కాదు. డైరెక్ట్గా మీకు ఒక లాజిక్ తెలిస్తే 98 హోల్ స్క్వేర్ ఈజ్ 9604, 92 హోల్ స్క్వేర్ ఈజ్ 8464, 88 హోల్ స్క్వేర్ ఈజ్ 7744.